ఒక దైవజనుని ద్వారా నేను ఈ మాటను విన్నాను. నిజంగానే ఆ దైవజనుని జీవితంలో చూసిన సందర్భం ఈ సందర్భం ఏంటి? ఆ సందర్భం అంటే అది ఒక అందమైన రైల్వే స్టేషను, విశాలమైన రైల్వే స్టేషను. దేశంలో ఉన్న నలుమూల ప్రాంత ప్రజలు ఆ రైల్వే స్టేషన్ నుండి ఎక్కడికైనా ప్రయాణించగలిగినంత అతి పెద్ద రైల్వే స్టేషన్ అది. అంత పెద్ద రైల్వే స్టేషన్లో ప్రయాణికులకి అవసరమైన హంగు ఆర్భాటాలన్నీ పొదిగించబడ్డాయి. ఆ రైల్వే స్టేషన్లో ప్రయాణం చేసే ఏ ప్రయాణికుడికు ఇది నాకు లేదు, ఇది నాకు అందలేదు అన్న మాట రాకుండా అన్ని సదుపాయాలు సమకూర్చబడ్డాయి ఆ రైల్వే స్టేషన్లో. ఆ రైల్వే స్టేషన్ నుండి అనేక మంది ప్రయాణికులు వారి వారి గమ్యస్థానాలకు వెళ్ళడానికి ఆ స్టేషన్కి తరలి వస్తూ ఉన్నారు. రైల్వే స్టేషన్ మొత్తం కిక్కిరిసిపోయింది. ఎవరెవరి ప్రయాణానికి సంబంధించిన సమయం వచ్చినప్పుడు వారి గమ్యస్థానానికి వెళ్ళగలిగే రైలు ఎక్కి వారి వారి గమ్యస్థానాలకు వెళ్ళిపోతూ ఉన్నారు. అట్లానే ఒక కుటుంబం వారి గమ్యస్థానానికి వెళ్ళడానికి ఆ రైల్వే స్టేషన్కి వచ్చింది. భార్య, భర్త, 2 పిల్లలతో ఆ రైల్వే స్టేషన్కి సమీపించి వారి ప్రయాణానికి కావలసిన టికెట్ను ఆ ధర చెల్లించి ఆ టికెట్లు తీసుకొని ప్లాట్ఫామ్ మీదకి వస్తారు. వారి ప్రయాణించాల్సిన రైలు కొద్దిగా ఆలస్యమైతే ఆ ప్లాట్ఫామ్ మీద కూర్చొని ఆ విశాలమైన అందమైన అన్ని వసతులు సదుపాయాలతో సమకూర్చబడిన రంగురంగులు కలిగిన ఆ రైల్వే స్టేషన్లో ఉన్న ప్రతి ఒక్కదాన్ని చూసి సంతోషిస్తూ ఉన్నారు. వారి పిల్లలు ఆ రైల్వే స్టేషన్లో ఉన్న అందాలను గమనిస్తూ, డాడీ డాడీ ఇటు చూడు, ఆ సంగతి బాగుంది కదా, ఆ లైట్స్ బాగున్నాయి కదా, లేకపోతే ఆ తినే వస్తువులు బాగున్నాయి కదా. వారి పిల్లలిద్దరూ వారి తల్లితోనూ తండ్రితోనూ అట్లా చెప్తా ఉన్నారు. వీరు కూడా ఆనందిస్తూ ఉన్నారు. వారి ఆనందానికి అవధులు లేవు. వింతగా ఉంది ఆ రైల్వే స్టేషన్, చాలా కొత్తగా ఉంది. అన్ని విషయాలు ఆ రైల్వే స్టేషన్లో కనపడుతూ ఉన్నాయి. ఎంతగా సంతోషిస్తున్నారంటే వారు వచ్చే రైలు సమయం సమీపించిన కొలది అంతవరకు వారికి ఆ టైం ఎట్లా గడిచిపోయిందో కూడా తెలియకుండా వారు సంతోషిస్తూ ఉన్నారు. ఈ లోపల వారు ప్రయాణించవలసిన రైలు వారు ఉన్న ప్లాట్ఫామ్ దగ్గరికి వస్తుందని అనౌన్స్ చేయబడింది. అప్పుడు దాకా ఆ స్టేషన్లో ఉన్న ప్రతి అందాన్ని చూసి మురిసిపోతున్న వారు ఆ ఇష్టంగానే వారి యొక్క లగేజ్ బ్యాగ్స్ తీసుకొని ఆ ట్రైన్ ఎక్కడానికి ఇష్టపడతా ఉంటారు. ఆ సంతోషాన్ని మాట్లాడుకుంటూ తలపోసుకుంటూ వారు వెళ్తూ ఉంటారు. ఈ రైలు ఆగిన సందర్భంలో ఆ రైలు ప్రయాణం చేసే ప్రయాణికులందరూ గుంపులు గుంపులుగా వస్తూ ఉంటారు. కిక్కిరిసిపోతూ ఉంటుంది ఆ ప్లాట్ఫామ్. ఈ సందర్భంలో ఆ ట్రైన్ ప్రయాణికుల అక్కర తీర్చడానికై వారి జీవనోపాధి నిమిత్తమై ఇడ్లీ వడ అమ్ముకునే వ్యాపారస్తుడు ఉన్నాడు. ఆయన వ్యాపారం చేసుకుంటూ భుజం మీద ఆ పాత్రను పెట్టుకొని ఇడ్లీ వడ అని మాట్లాడుకుంటూ కేక వేసుకుంటూ వస్తూ ఉన్నాడు. వీరేమో రైలు ఎక్కాలని ఆశపడి త్వరపడి వెళ్తూ ఉన్నారు. వీరేమో ఆ ట్రైన్లో ప్రయాణం చేయాలని ఆలోచన,
ఆ వ్యాపారికేమో తన వస్తువులు అమ్మాలనే ఆలోచన. వీరిద్దరూ ఆ రీతికి వెళ్తూ ఉంటే అనుకోని రీతిగా పొరపాటున ఈ కుటుంబపు పెద్ద ఆ బిడ్డల్ని, తన భార్యని ట్రైన్లో ఎక్కించాలన్న ఆతృతలో ఈ వ్యాపారస్తుని పాత్రకు తన చెయ్యి తగులుతుంది. ఆ ఇడ్లీ వడ పాత్ర కింద పడిపోతుంది. ఇప్పుడు ఆ వ్యాపారస్తుడు తన వస్తువులన్నీ కింద పడిపోయినాయి అన్న కోపంతో తన వైపు చూస్తాడు. ఈ ప్రయాణికుడేమో అయ్యో పొరపాటున తగిలిందన్న జాలిగా తన వైపు చూస్తూ ఉంటాడు. ఈ లోపల తల్లి బిడ్డలిద్దరూ ట్రైన్ ఎక్కేస్తారు. ఇప్పుడు వ్యాపారస్తుడు ఆ ప్రయాణికుని కాలర్ పట్టుకొని, నీ వల్లే నాకు ఈ నష్టం జరిగింది, దీని వల్ల చెల్లించి ట్రైన్ ఎక్కువ అంటాడు. ఈ సందర్భం అక్కడ చాలా దయనీయకరంగా కనపడుతూ ఉంటుంది. ట్రైన్లో ఉన్న భార్య బిడ్డలేమో, ట్రైన్ కదలబోతుంది, నా భర్తని విడిచిపెట్టు అని భార్య కన్నీటితో అడుగుతూ ఉంటుంది. డాడీ రా డాడీ, ట్రైన్ వెళ్ళిపోతుంది రా డాడీ అని చెప్పి పిల్లలు ఏడుస్తూ ఉంటారు. ఇప్పుడు ఈ ప్రయాణికుడు అంటాడు, అయ్యా పొరపాటున తగిలింది, చూసుకోకుండా తగిలింది, నన్ను విడిచిపెట్టు, నేను చేసిన తప్పే అంటాడు. వ్యాపారస్తుడు అంటాడు, తప్పంటే ఎట్లా? నా కలిగిన నష్టం ఎవరు పూడుస్తారు? దాన్ని నా కలిగిన నష్టాన్ని ఎవరు భరిస్తారు? నీవు ఇస్తేనే నేను నిన్ను విడిచిపెడతా అంటాడు. ఈ లోపల ట్రైన్ అనౌన్స్మెంట్ జరుగుతుంది. మీరు ప్రయాణించే ట్రైను మరి కొద్దిసేపట్లో ప్లాట్ఫామ్ను వేడనుంది అన్నట్లుగా. ఆ మాట అనగానే భార్య ఒక పక్క దుఃఖపడుతూ, అయ్యా దయతో మమ్మల్ని కూడా క్షమించు, నా భర్తని విడిచిపెట్టాను మరలా రెండోసారి. బిడ్డలేమో రాడాడి అంటూ ప్రాధేయపడుతూ ఏడుస్తూ ఉంటారు. ఈ ప్రయాణికుడు అంటాడు, అయ్యా నీ దగ్గర చెల్లించగలిగినంత సొమ్ము నా దగ్గర లేదు, నీ నష్టానికి పరిహారం చెల్లించగలిగిన సొమ్ము నా దగ్గర లేదు, దయతో నన్ను విడిచిపెట్టు అని చెప్పి కన్నీటితో తన చేతులు జోడించి అడుగుతూ ఉంటాడు. ఇవన్నీ ఆ వ్యాపారస్తునికి ఏమి కనపడవు. కఠినంగా కఠోరంగా ప్రవర్తిస్తూ ఉంటాడు. ఇంకా చొక్కా పట్టుకొని ప్లాట్ఫామ్ వైపు లాక్కొని వెళ్ళటానికి ప్రయత్నిస్తూ ఉంటాడు. ఈ లోపల ట్రైన్ హారన్ మోగుతూ ఉంటుంది సిద్ధపడటానికి వీలుగా. కళ్ళ నిండా నీళ్లు నింపుకొని ప్రాధేయపడుతూ ప్రయాణికుడు అడుగుతూ ఉంటే కఠినంగా ప్రవర్తిస్తున్న ఆ వ్యాపారస్తుడు జాలి లేకుండా ఇంకా తనను పట్టుకొని గట్టిగా పట్టుకొని ఉంటే, ఈ మధ్యలో ఈ సంగతి అంతా చూస్తున్న ఒక పెద్ద ఆయన వచ్చి వ్యాపారస్తుని అడుగుతాడు, ఎంత చెల్లించాలి నీకు ఆయన? నా పాత్రలో ఉన్న వస్తువులకి 2000 రూపాయల విలువ ఉంటుంది, ఆ విలువ ఆయన కడితేనే విడిచిపెడతాను. ఆ పెద్ద ఆయన తన జేబులో నుంచి 2000 రూపాయలు తీసి తనకు గట్టి విడిచిపెట్టి ఆ ప్రయాణికుని అంటాడు. అప్పుడు చొక్కా విడిచిపెడతాడు. ఇప్పుడు ఈ ప్రయాణికుడు కృతజ్ఞతతో తనకి 2 చేతులు జోడించి, అయ్యా నువ్వు చేసిన మేలు నేను మర్చిపోలేను, నీవే కానీ నాకు మేలు చేయకపోతే ఇప్పుడు నేను చాలా దుఃఖంలో ఉండేవాడిని అన్నట్లుగంటే పెద్ద అయినా సరిపోయా అంటాడు. ప్రయాణికుని వెళ్ళు, నీ భార్యతో నీ బిడ్డలతో సంతోషంగా ఉండు అన్నట్లుగా పంపించేస్తాడు. ఇప్పుడు పరుగు పెట్టుకొని ఆ ట్రైన్ ఎక్కి ఆ ప్రయాణికుడు తన భార్య బిడ్డలు అందరి చేతులు జోడించి ఆ పెద్ద ఆయనకి కృతజ్ఞత చెబుతూ ఉంటే కళ్ళ వెంట నీళ్లు తిరుగుతూ కృతజ్ఞత భావంతో ఆనంద బాష్పాలతో కృతజ్ఞత చెబుతూ ఉంటే పెద్ద ఆయన సంతోషిస్తూ క్షేమంగా వెళ్ళరండి అని చెప్తూ ఉంటాడు. అయితే ఈ ప్రయాణికుడు ట్రైను
ప్రయాణించే కొలది ఆ పెద్ద ఆయన ఎంతవరకు కనపడతాడో అంతవరకు చేతులు జోడించే ఉంచుతామంటాడు. తనకి ఆ మేలు చేసిన పెద్ద ఆయన కనపడేంత వరకు ఆ చేతులు జోడించటం తీయడు. ఏమి నేర్పుతుంది మనకి ఈ పాఠం అంటే, ఏమి నేర్పుతుంది మనకి ఈ సందర్భం అంటే, మరణ బంధకములు మనల్ని చుట్టుకొని ఉండగా, పాతాళపు వేదనలో మనల్ని పట్టుకొని ఉండగా, మన మరణమును మన పట్టుకొని ఉన్న పాతాళమును విడిపించటానికై యేసుక్రీస్తు ప్రభు వారే ఈ లోకానికి వచ్చి మన యొక్క వేదన, మన యొక్క బాధ భరించిన వాడిగా, మన యొక్క మరణమును తన మీద వేసుకున్నవాడిగా, కలువరి శిలువలో మనకు రావాల్సిన శిక్షణ ఆయన పొందుకున్నవాడిగా మనల్ని విడిపించిన తీరు జ్ఞాపకం చేసుకుంటా. ఆ పెద్ద ఆయన కనపడేంత వరకు ఈ ప్రయాణికుడు చేతులు జోడించినట్లుగా మన జీవిత కాలమంతయు, మన బ్రతుకు కాలమంతయు ప్రభువుని ఆరాధించబద్దులమై ఉన్నాం. ప్రభు చేసిన మేలులను తలపోసుకుంటాం. ప్రభు మనల్ని విమోచించిన తీరుకు తలపోసుకుంటాం. ప్రభు మన ప్రాణంతో, మన ప్రాణమును కొన్ని వ్యాజ్యములను వాదించిన తీరు జ్ఞాపకం చేసుకుంటాం, విమోచించిన తీరు జ్ఞాపకం చేసుకుంటాం. ప్రభువుని జ్ఞాపకం చేసుకుంటూ ఆరాధిస్తాం. మన హృదయంతో, మన చేతులతో ఆయన వైపు ఎత్తి మనం ఆరాధించబద్దులమైన ఆరాధనలోకి వెళ్తాం.